ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్ కలవనున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను హైకమాండ్కు ఆయన సమర్పించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు సీఎం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్. ఇదిలా ఉంటే క్యాబినెట్లోని పలువురికి ఉద్వాసన పలికే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చిలో తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఢిల్లీ రేవంత్ టూర్ పై అక్కడ ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది ఇత్యాది విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, టూర్ అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ టూర్ స్టార్ట్ అయినట్లేనా, లేకపోతే ఏ టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరి ఆయన ఈ రోజు పలువురు కాంగ్రెస్ నేతల్ని కలవబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుస్తారు. కేసీ వేణుగోపాల్ తో చర్చిస్తారు. అలాగే గత రాత్రి కాంగ్రెస్ అధిష్టానం అన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను కూడా వేసింది, కొత్త ఇన్ఛార్జీలను. మన తెలంగాణకి దీపాదాస్ మున్షిని మార్చి ఆ ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ ని నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారని సమాచారం అందుతోంది. కొత్త ఇన్ఛార్జ్ కాబట్టి మర్యాద పూర్వకంగా ఆమెను కలుస్తారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ ఈసారి సీఎం ఢిల్లీ టూర్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టూర్ లో వచ్చారు కానీ అప్పుడు క్యాబినెట్ సంబంధించి చర్చించలేదు. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఇక సాధ్యం కాలేదు. అయితే ఈసారి టూర్ మాత్రం కంపల్సరిగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీదే పూర్తి దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. క్యాబినెట్ లో కొంతమంది చేరికలు, కొంతమందిని తీసివేయడాలు ఎన్ని ఉంటాయి. అయితే స్ట్రాంగ్ నేతలు ఒక 2 నుంచి 3 వరకు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అయితే మరి ఆ 2-3 కూడా స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో కొంత తర్జన భర్జనలు పడుతున్నారు. మరి హైకమాండే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మంత్రులు పనిచేసిన తీరు, వాళ్ళ పనితీరు బేస్ చేసుకొని ఒక నివేదికను కూడా తీసుకొచ్చారు. ఆ నివేదికను కూడా హైకమాండ్ కి సమర్పిస్తారు. ఆమె హైకమాండ్ ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మరి ఎవరిని తీసేయాలి, ఎవరిని చేర్చుకోవాలనే అంశానికి సంబంధించి రేవంత్ తో చర్చించి హైకమాండ్ ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అది ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు. 2 days ఆయన ఢిల్లీ టూర్. మరి అయితే ఇంకొక అంశం ఏంటంటే కులగణన సర్వే నివేదికను కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది కంప్లీట్ చేశారు. మరి దాని మీద హైకమాండ్ తో కూడా చర్చిస్తారని సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన మీద చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కులగణన చేసిన విధానం ఎలా ఉంది, ఎక్కడ ఏంటి పరిస్థితి, అక్కడ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళ అన్నిటికి సంబంధించిన నివేదికను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక దిశాదర్శన ఆల్రెడీ ఇంతకు ముందే ఇచ్చారు. ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఆ మేరకు ఈ సర్వేని రూపొందించారు. మరి ఈ నివేదికను పరిశీలిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మంత్రివర్గ విస్తరణ, కులగణన సర్వే, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నిధులు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం నుంచి, ఈ అంశానికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలుస్తారని సమాచారం అవుతుంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా పలువురు కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్రానికి సంబంధించిన నిధులకి సంబంధించి చర్చించడం, పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి రప్పించుకోవడం, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం
కోరుతూ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి అడిగినట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ రోజు రేపు ఆయన ఢిల్లీలోనే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని సమాచారం. ఒకసారి మిగతా విషయాలన్నీ కూడా చూసినట్టయితే కులగణనకు సంబంధించిన సర్వే ఒకటి, ఎస్సీ వర్గీకరణ ఒకటి పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి కూడా రిపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఇంకో ముఖ్యంగా బీసీ డిప్యూటీ సీఎం కావాలన్న ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని కూడా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా ఒకటి. ఇంకొకటి కేంద్ర మంత్రితో మాట్లాడినప్పుడు ఈ ఓఆర్ఆర్కి సంబంధించి లేకపోతే ట్రిపుల్ ఆర్కి సంబంధించిన అనుమతులకు సంబంధించి ఒకటి, మెట్రో అనుమతులు ఒకటి, ఈ రెండు కూడా ప్రధాన అంశాలుగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా? వీటికి సంబంధించి ఎవరిని కలిసే అవకాశం ఉండొచ్చు? అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక ప్రతిపాదన కేంద్రం నుంచి ఆల్రెడీ ఉంది. అది రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆల్రెడీ మొత్తం కూడా ఫినిష్ అయినట్టు సంబంధించి దానికి సంబంధించి చర్చిస్తారు కేంద్రంతో. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రానికి ఈ కేంద్ర కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ ఓఆర్ఆర్కి సంబంధించి కానీ ఆర్ఆర్కి సంబంధించి కానీ మరి దీనికి సంబంధించి ఒక కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి, ఎందుకంటే బడ్జెట్ లో ఏం రాలేదు కాబట్టి పోస్ట్ బడ్జెట్ లోనైనా ఏమన్నా కొంత కేటాయింపులు చేయాలని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు పెండింగ్ నిధులు విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై కూడా కేంద్రంతో చర్చిస్తారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి టూర్ అంతా కూడా ఈసారి చాలా బిజీగా నడవబోతుంది. ఒకవైపు పార్టీ కార్యక్రమాలు, పార్టీ అగ్రనేతలతో సమావేశం అవడం, రెండో వైపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించడం, కులగణనపై చర్చించడం, ఇవన్నీ కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది రేవంత్ రెడ్డికి ఈ రోజు రేపు ఢిల్లీలో. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.